హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ProStream. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను చెప్పిన విధంగా ఓబిఎస్ యొక్క ఓవర్వ్యూ చూపించాను కదా. ఈరోజు దయచేసి వీడియో పూర్తిగా చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ తెలుగులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డింగ్తో చూద్దాము సీన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేస్తే ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సీన్స్లో ఏ సోర్సెస్ ఉంటే బాగుంటుంది, లేదంటే ఒకే సీన్లో అన్ని సోర్సెస్ పెడితే కన్ఫ్యూజింగ్ ఉంటుందా, లేదంటే సపరేట్ సీన్స్ తీసుకొని ప్రతి సీన్లో ఒక్కో సోర్స్ యాడ్ చేసుకొని మనకు కన్వీనియంట్గా క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక విషయాలు నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, మొన్న నేను మీకు చూపించిన ఇంటర్ఫేస్ ఇదే కదా. సో అయితే ఈరోజు మనం సీన్స్ అంటే ఏంటి, సీన్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఏ రకమైన సీన్స్ క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను రండి. సో అయితే డిఫాల్ట్గా ఒక సీన్ అయితే ఉంటుంది. సో మనం మల్టిపుల్గా ఎన్ని సీన్స్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే కన్ఫ్యూజన్ లేకుండా మనకు క్లియర్గా ఉండేలాగా పెట్టుకుందాము. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ సీన్కి మనం రీనేమ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇంట్రో అని ఇస్తున్నా. ఓకే, ఇంట్రో సీన్లో మనము ఇంట్రో వీడియో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీన్ 2 క్రియేట్ చేసుకుంటున్నా. సీన్ 2లో వచ్చేసి ఫేస్ క్యామ్ పెడదాం. తర్వాత సీన్ 3 వచ్చేసి బైబిల్ వర్స్ పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నేనైతే 3 సీన్స్ క్రియేట్ చేశాను. 3 సీన్స్లో ఫస్ట్ ఇంట్రో. సో ఇందులో మనము ఏమేమి ఎలిమెంట్స్ అంటే సోర్సెస్ ఏమేమి ఇచ్చుకోవచ్చు. సో ఇది సీన్స్ అనమాట. సీన్స్ మనకు కన్వీనియంట్గా మనకు అర్థమయ్యే విధంగా మనం క్రియేట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు సోర్సెస్లోకి వద్దాం. సోర్సెస్లో చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ నాది ఒక ఇంట్రో వీడియో క్రియేట్ చేసిన, నేను ఇంట్రో వీడియోని తీసుకుంటాను. సో వీడియోస్, జిప్ ఫైల్స్ అట్లా ఏమైనా ఉంటాయి, అవి మనకు మీడియా సెక్షన్లోకి వెళ్ళిపోతాయి. సో నేను మీడియాలోకి వెళ్ళేసి సో డెస్క్టాప్లో నాది ఇది ఉందన్నమాట, ఇంట్రో వీడియో అనేది ఉంది. సో నేను ఆ ఇంట్రో వీడియోని ఇక్కడికి తీసేసుకుంటున్నాను. ఇది ఇంట్రో సీన్లో నా యొక్క ఇంట్రో వీడియో వచ్చేసింది. తర్వాత ఫేస్ క్యామ్ తీసుకోవాలంటే సేమ్ మనం ఫేస్ క్యామ్లో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు, మన ఫేస్ క్యామ్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మన లోగో అంటే మన ఛానల్ నేమ్ కానీ మన ఇష్టం, ఇంకేదైనా స్క్రోలింగ్ టెక్స్ట్ కానీ అట్లా. అయితే స్క్రోలింగ్ టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ నేను రాబోయే వీడియోలో నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టూడియో మోడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఫేస్ క్యామ్లో వీడియో క్యాప్చర్ డివైస్, ఇది నా వీడియో క్యాప్చర్ డివైస్ వచ్చేసి నా మొబైల్ ఫోన్ని వీడియో క్యాప్చర్ డివైస్ కింద వాడుతున్నా, వెబ్ క్యామ్ కింద. సో అయితే ఇప్పుడు నా వీడియో అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇదిగోండి వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో ఏం యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ సోర్స్ దగ్గర టెక్స్ట్ అనేది దానిపైన క్లిక్ చేయండి. సో ఎగ్జాంపుల్ నా ఛానల్ నేమ్. సో ఇక్కడ రాస్తాను నేను ఛానల్ నేమ్ ఏంటి, ProStream Tech అని రాసిన. సో దీన్ని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ పెడుతున్నా. సో ఇప్పుడు ఇది కనిపించదు, మనకు కనిపిస్తే దీని బ్యాక్గ్రౌండ్లో మనం బ్యాక్గ్రౌండ్లో మన ఇష్టం ఏదైనా కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు. సో అట్లా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ కలర్ అది గోల్డ్ ఎల్లో పెట్టినా కాబట్టి ఇది వైట్ పెట్టుకుందాం, లేదంటే వైట్ బాగుండదు అంటే బ్లాకే ఉంచేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా. చూడండి ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసింది. ఏం లేదు, జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే అడ్జస్ట్ చేసుకోవడమే. సో నేనైతే ఇది ఇక్కడ పెట్టేస్తున్నా. ఇట్లా పెట్టేస్తున్నా. తర్వాత బైబిల్ వర్స్. సో ఇప్పుడు బైబిల్ వర్స్ మనం ఎట్లా తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. అయితే 2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రీ షో సాఫ్ట్వేర్ ఉంది, ఇంకొకటి వర్స్. చాలా ఉన్నాయి, కాకపోతే మెయిన్గా వాడేవి అయితే ఈ 2 సాఫ్ట్వేర్స్.
వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ నేనైతే త్వరలో తీసుకొస్తాను. ఫస్ట్ అయితే మనం వర్స్ వ్యూ గురించి చూద్దాం. నేను వర్స్ వ్యూ నుండి బైబిల్ వర్స్ని అయితే తీసుకుంటున్నాను. సో అది 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి విండో క్యాప్చర్ చేసి తీసుకోవచ్చు, లేదంటే NDI నుండి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను విండో క్యాప్చర్ని యూజ్ చేసుకొని మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ విండో క్యాప్చర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇప్పుడు సెలెక్ట్ ఏ విండో టు క్యాప్చర్ అని వస్తుంది కదా. ఇదిగో నేను ఇక్కడ వర్స్ వ్యూ అని తీసుకుంటున్నా. ఇదిగోండి, మనకి ఇక్కడికి వచ్చేసింది. ఇది రియల్ టైం అనమాట. ఇదిగోండి, బైబిల్ వర్స్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఈ బైబిల్ వర్స్లోనే ఇంకేం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లనే వచ్చేసి మనం ఫేస్ క్యామ్ తీసుకోవాలనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు వీడియో క్యాప్చర్ డివైస్. మళ్ళీ ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే వీడియో క్యాప్చర్ డివైస్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా సెకండ్ డివైస్గా కాకుండా యాడ్ ఎగ్జిస్టింగ్ డివైస్ అని క్లిక్ చేసుకొని ఏం లేదు, జస్ట్ ఈ కార్నర్ నుంచి ఇలా డ్రాగ్ చేస్తే మనకు చిన్నగా అయిపోతుంది. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడో ఒక దగ్గర మనకి ఎక్కడ ప్లేస్ లేదనిపిస్తే, ఎక్కడైతే ఎంటీ ప్లేస్ అనిపిస్తుందో అక్కడ ఫిట్ చేసుకుంటే మనకు అనేది ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకు ఇంట్రో వీడియోలో ఇంట్రో వచ్చేసింది, ఫేస్ క్యామ్లో ఫేస్ వచ్చేసింది, బైబిల్ వర్స్లో విండో క్యాప్చర్ వచ్చింది, వీడియో క్యాప్చర్ డివైస్ వచ్చింది. సో వీటన్నిటిలో ఇంకా ప్రొఫెషనల్గా అనిపించాలంటే ఏదైనా ఒకటి లైవ్ అనే జిఫ్ దొరుకుతున్నాయి మనకు. గూగుల్లోంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ఓన్ క్రియేట్ చేసుకుంటే అంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీడియా అనేది ఆఫ్ అయిపోయింది. సో ఇది కంటిన్యూస్గా రన్ అవ్వాలంటే ఏం చేయాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లూప్ అని కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది కంటిన్యూస్గా వస్తుంది. వీడియో అనేది ఎండ్ అవ్వదు అనమాట, కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది మనం ఈ సీన్ స్విచ్ చేస్తే. సో ఇప్పుడు నేను జిఫ్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు ఇందాక డెస్క్టాప్ తీసుకున్నాం కాబట్టి అది ఉంది. ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నా. డౌన్లోడ్స్లో ఇక్కడ ఒక జిఫ్ ఉందన్నమాట, అది లైవ్ స్ట్రీమింగ్ సంబంధించింది. సో దీన్ని కూడా నేను లూప్ అని పెట్టుకుంటాను, లేదంటే ఒకేసారి బ్లింక్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. కాబట్టి నేను లూప్ అని పెట్టుకుంటున్నా. ఇదిగోండి, ఇక్కడ ఇట్లా బ్లింక్ అవుతుందా. సో మనకి ఇది ఈ వైట్ అంతా అన్ఈవెన్ స్పేస్ అనుకోండి, కంట్రోల్ పెట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే అక్కడికి మొత్తం క్రాప్ అయిపోతుంది అనమాట. మనకు అన్నెసరీ అనుకున్నది మొత్తం ఇట్లా తీసేసేయచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఒక కార్నర్లో పెట్టండి, చిన్నగా చేయండి కొంచెం. ఒక కార్నర్లో తీసుకొని పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ప్రతి సీన్కి దీన్ని ఇలా తీసుకొచ్చి క్రాప్ చేసి పెట్టే అవసరం లేదు. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనం రైట్ క్లిక్ పట్టుకొని కాపీ చేసుకుంటే సరిపోతుంది. కాపీ చేసుకొని ప్రతి సీన్లోకి వెళ్ళి Ctrl+V పేస్ట్ కొట్టేస్తే Ctrl+V పేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇవి సీన్స్ కదా, ఈ సీన్లో చూడండి ఇంట్రో వీడియో ఉంది, తర్వాత లైవ్ సంబంధించిన ఇది ఉంది. చూడండి, ఒకవేళ మనం పెద్ద స్క్రీన్లో చూస్తే ఎట్లా కనిపిస్తుందో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, ఒక్కసారి ఓపెన్ ప్రొజెక్టర్ వ్యూ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇదిగోండి ఎలా కనిపిస్తుంది అనమాట మన అవుట్పుట్ అనేది, పెద్ద స్క్రీన్లో చూస్తే ఎట్లుంటుంది అనే దానికి. ఇంకా ఇది కూడా చూపిస్తా, ఫేస్ క్యామ్ కూడా చూపిస్తా. చూడండి, చూస్తే ఎట్లా కనిపిస్తుంది అనమాట. తర్వాత బైబిల్ వర్స్ కూడా చూపిస్తాను. చూడండి బైబిల్ వర్స్ ఎట్లా కనిపిస్తుందో. సో ఇట్లా కనిపిస్తాయి అనమాట మనం పెద్ద స్క్రీన్లో చూస్తే. సో ఇది సీన్స్ అండ్ సోర్సెస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. తర్వాత ఆడియో మిక్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇది మీడియాలో దీంట్లో సౌండ్ ఉంటే సౌండ్ అనేది ఇక్కడ బ్లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తుందండి, నేను ఇందులో మ్యూజిక్ ఉంది, నా ఇంట్రో వీడియోలో మ్యూజిక్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఇది అనేది బ్లింక్ అవుతుంది గ్రీన్. ఎప్పుడైనా మనం ఇచ్చే ఆడియో ఏదైనా ఈ ఎల్లో దాటేసి అవతలకి వెళ్ళిపోతే డిస్టార్షన్ వస్తుంది, మొత్తం క్లమ్జీ వస్తుంది అనమాట సౌండ్. సో మనం ఎంత వీలైనంత వరకు ఎల్లో దాటి గ్రీన్ దాటి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇంకా చిన్నగా అనిపిస్తే కొంచెం ఎల్లో వరకు వెళ్ళొచ్చు, ఓకే పర్వాలేదు. చూడండి, సో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకు. సో ఇప్పుడు నాది బోయా మైక్ ఉంది, నా బోయా మైక్ ఇందులో యాడ్ చేస్తా. చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఇదిగోండి
ఇది డెస్క్టాప్ ఆడియో మనం డిజేబుల్ చేసి పెట్టినాం అంటే డెస్క్టాప్ లోపల ఏదైనా సౌండ్ కానీ లేదంటే వీడియో ప్లే అవుతుంటే అది వస్తుంది. సో అది మోస్ట్లీ తీసేసుకుంటేనే బెస్ట్. లేదు మనకి ఎప్పుడైనా అవసరం మనకు ఆల్మోస్ట్ అవసరం పడదు, అవసరం పడుతుంది అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు, కానీ అవసరం లేదు. సో నేను ఇక్కడ వచ్చేసి నాది మైక్రోఫోన్ రియల్టెక్ ఉంది కదా, అది నేను ఈ బోయా మైక్ వాడుతున్నాను కాబట్టి అయిపోయినా. హలో, ఇదిగోండి నా మైక్ వచ్చేసింది ఇక్కడికి. ఇది నా మైక్, ఇది మీడియా ఇందాక ఈ లైవ్ దాంది. ఇది ఇదిగోండి, అది హైడ్ అయిపోయినా అది వెళ్ళిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి నా మైక్ చూడండి, ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది బాగా. సో ఇక్కడ వరకు ఉంటే చాలా అనమాట, ఇక్కడ వరకు ఉంచుకుంటే మన సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి. అట్లా మనం ఇందులో ఇంకా మనం ఏ డివైస్ యాడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా చర్చ్లో యమహా మిక్సర్ 16 ఛానల్ మిక్సర్ వాడతాను. సో అదైతే MG XU అనే వస్తుంది అనమాట. సో మనం ఏది వాడుతున్నామో దాని నేమ్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ డివైసెస్ ఏవైనా ఇప్పుడు క్యాప్చర్ కార్డ్ అనుకోండి దాని నేమ్ వస్తుంది. సో అట్లా ఇప్పుడు నా మైక్ అనేది వచ్చేసింది. దాని తర్వాత ఈ సీన్ ట్రాన్సిషన్స్ ఇవన్నీ నేను స్టూడియో మోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి సంబంధించినది అనమాట. అది సీన్ ట్రాన్సిషన్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కంట్రోల్లోకి వచ్చేద్దాం. కంట్రోల్స్ ఏంటంటే ఇది స్టార్ట్ స్ట్రీమింగ్. ఇప్పుడు మనం యూట్యూబ్ నుండి OBS నుండి యూట్యూబ్లోకి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన మొత్తం తీసుకెళ్ళాలి కదా. సో దానికోసము స్టార్ట్ స్ట్రీమింగ్ ఎంటర్ చేస్తే అక్కడికి వెళ్తుంది అనమాట. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి స్ట్రీమ్కి URL అనేది కావాలి. ఆ స్ట్రీమ్కి URL అనేది ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఎట్లా ఈ OBSలో మనం పేస్ట్ చేస్తే మన ఈ యొక్క మొత్తం సెటప్ అంతా లైవ్గా యూట్యూబ్లోకి కానీ ఫేస్బుక్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లోకి కానీ వెళ్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జస్ట్ రికార్డ్ చేసుకోవాలనుకోండి, లైవ్ ఏమొద్దు, జస్ట్ ఇవన్నిటిని ప్రొఫెషనల్గా రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నాము. తర్వాత టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకొని పెట్టుకుంటామంటే రికార్డ్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. దాని పాత్ సెలెక్ట్ చేసుకోవడం కానీ దాని ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ అట్లాంటివన్నీ ఉంటాయి. అది కూడా నేను రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్టూడియో మోడ్ అది చెప్తానని చెప్పాను కదా, స్టూడియో మోడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ సెట్టింగ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ సెట్టింగ్స్ వీటి గురించి కూడా నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే సిరీస్ లాగా తీసుకొస్తాను, ఎందుకంటే ఒకే వీడియోలో అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, నేర్చుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి నేను ఇవన్నీ ఒక సిరీస్ లాగా తీసుకొస్తాను, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. సో కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అక్కడే ఇన్స్టెంట్గా నేను రిప్లై ఇస్తాను. వీడియో మాత్రం క్లియర్గా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సీన్స్ అంటే ఏంటి, సోర్సెస్ అంటే ఏంటి, ఆడియో మిక్సర్ అంటే ఏంటి, కంట్రోల్స్ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఏదైనా అర్థం కాకపోతే మాత్రం తెలియజేయండి. నా ఛానల్ని మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే, మీరు ఇక్కడ వరకు చూశారు అంటే మీకు కంపల్సరీ కంటెంట్ నచ్చిందని అర్థం. నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది.